హలో ఫ్రెండ్స్, మనం ముందు చాప్టర్లోని మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటే ఫార్ములా వచ్చి మనకి n ఇంటూ n ప్లస్ 1/2 అని మనం నేర్చుకున్నాం. అయితే ఇందులోని ఒక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతాడండి. అవి ఎలా ఉంటాయంటే ఈ సహజ సంఖ్యల్లో ఒక అంకెలో అతిపెద్ద అతి చిన్న ఎంత అని అడుగుతాడండి. అంటే ఒక అంకెలో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య. ఇందులోని సహజ సంఖ్యల్ని మనం ఎంతో సూచిస్తాం. ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ ఎన్ వచ్చింది కాబట్టి మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. సో ఎన్ అంటే ఇట్స్ ఎ సెట్ ఆఫ్ 1 2 3 4 ప్లస్ 1. అంటే సహజ సంఖ్యలు ఎప్పుడు కూడా 1 నుంచి ప్రారంభమై 1 2 3 4 ఇలా అనంతం. సో ఈ సహజ సంఖ్యల్లో ఒక అంకెల్లో అతిపెద్ద సంఖ్య ఏమిటి, అతి చిన్న సంఖ్య ఏమిటి అని అడుగుతాడండి. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 1 2 3 4 5 6 7 8 9. చూడండి, ఒక అంకె అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క అంకె. వీటిలో అతిపెద్ద సంఖ్య అంటే 9, అవునా? వీటిలో ఒక అంకెల్లో అతి చిన్న సంఖ్య అంటే 1, ఓకేనా? అలాగే రెండు అంకెలు అంటే 9 తర్వాత వచ్చే అంకెలు ఎంతండి? 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా ఎక్కడ దాకా అండి? 99 దాకా కూడా రెండు అంకెలే. చూడండి, ఇక్కడ 1 0 అనేది రెండు అంకెలు, 11 కూడా రెండు అంకెలే, 99 కూడా రెండు అంకెలే. 99 తర్వాత 100 అనేది మూడు అంకెలు. చూడండి, 100 అంటే 100, ఓకేనా? మూడు అంకెలు వస్తున్నాయి ఇక్కడ. సో రెండు అంకెల్లో చిన్న సంఖ్య అంటే 10. అలాగే రెండు అంకెల్లో అతిపెద్ద సంఖ్య అంటే 99. చూడండి, 99 తర్వాత నెక్స్ట్ నెంబరు 100 అంటే మూడు అంకెలు అయిపోతుంది. అంటే 100 అనేది మూడు అంకెలు. తర్వాత 101, 102 ఇలా చేసుకుంటూ వెళ్తే మూడు అంకెల్లో 999 అనేది అతిపెద్ద సంఖ్య. సో ఇదే విధంగా మూడు అంకెలలో అతిపెద్ద సంఖ్య అంటే 999. అదేవిధంగా మూడు అంకెల్లో అతి చిన్న సంఖ్య అంటే చూడండి, మూడు అంకెల నెంబర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? 100 నుంచి ప్రారంభమవుతుంది, అవునా? ఎందుకంటే దీని ముందర 99 అనేది రెండు అంకెలు, మూడు అంకెలు అంటే 100 అనేది మూడు అంకెలు, 1 0 0 అనేది మూడు అంకెలు కలిగిన అతి చిన్న సంఖ్య. అంటే మూడు అంకెలు ఉన్న మొదటి అంకె ఏంటంటే 100. ఎందుకంటే దీని ముందర 99 ఉంది, ఇది రెండు అంకెలు. దీని తర్వాత నుంచి వచ్చేదన్నీ కూడా మూడు అంకెలు. ఇది మూడు అంకెల్లో మొదటిగా ప్రారంభమవుతుంది కదా 100 అనేది, ఇది చిన్న సంఖ్య అవుతుంది. సో మూడు అంకెల్లో అతి చిన్న సంఖ్య అంటే 100. సో ఇదే విధంగా నాలుగు అంకెల్లో 1000 అతి చిన్న సంఖ్య అవుతుంది. అతిపెద్ద సంఖ్య నాలుగు అంకెల్లో ఏమవుతుంది? 9999 అనేది నాలుగు అంకెల్లో అతిపెద్ద సంఖ్య. చూడండి, ఇలా వేసుకుంటూ వెళ్ళామంటే మనకి
9999 అనేది 4 అంకెలు. 1, 2, 3, 4 అంకెల్లో అతిపెద్ద సంఖ్య 9999 అనేది అతిపెద్ద సంఖ్య అవుతుంది. అదేవిధంగా అతి చిన్న సంఖ్య వచ్చి మనకి 1000. ఎందుకంటే 1000 కంటే ముందర 999 అనేది 3 అంకెల పెద్ద సంఖ్య అయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది 1000 అనేది 4 అంకెల్లో అతి చిన్న సంఖ్య. ఎందుకంటే 1000 నుంచి 4 అంకెలు మొదలవుతున్నాయి కాబట్టి. సో ఈ విధంగా 5 అంకెలు అంటే 5 అంకెలలో అతిపెద్ద సంఖ్య అంటే 99,999 అవుతుంది. అలాగే 5 అంకెల్లో అతి చిన్న సంఖ్య అంటే 10,000 అవుతుంది. చూడండి 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ సరాసరి. మొదటి n సహజ సంఖ్యల సరాసరి. సరాసరి అంటే యావరేజ్. అంటే మొదటి n సహజ సంఖ్యల యావరేజ్ అంటే మొదటి n సహజ సంఖ్యల సరాసరి అంటే ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు 1 నుంచి ప్రారంభమై ఇలా అనంతం. సో మొదటి n సహజ సంఖ్యలు అంటే ఎగ్జాంపుల్ మొదటి 3 సహజ సంఖ్యలు అని అడిగారు అనుకోండి. మొదటి 3 అంటే ఏమొస్తాయి? 1, 2, 3 వస్తాయి. వీటి యొక్క సరాసరి ఎంత అంటున్నారు. సరాసరికి ఫార్ములా ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అవునా? రాసుల మొత్తము అంటే ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి? 1, 2, 3 అనేవి మొదటి 3 సహజ సంఖ్యలు అంటే 1, 2, 3 మొదటివి. వీటి మొత్తం ఎంత? 1 + 2 + 3 బై అంటే ఈ బై రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. సో 1, 2, 3 అంటే ఎంత అయింది? 6/3 అంటే 3 ఇందులో 2 టైమ్స్ పోతుందంటే 2. అంటే మొదటి 3 సహజ సంఖ్యల యొక్క సరాసరి ఎంతంటే ఆన్సర్ 2. అయితే ఇక్కడ విషయం దీనికి ఇప్పుడు అదేవిధంగా ఇంకోటి చూసినట్టయితే మొదటి 4 సహజ సంఖ్యల సరాసరి అడిగారు అనుకోండి. మొదటి 4 సహజ సంఖ్యలు ఏమవుతాయి? 1, 2, 3, 4 అవుతాయి. వీటి యొక్క సరాసరి అంటే ఫార్ములా మనకి రాసుల మొత్తం రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే 1 + 2 + 3 + 4 బై రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి బై 4 వేసాం. 4, 3, 7, 7, 2, 9, 1, 10, 10/4 మనం క్యాన్సిల్ చేసాం అనుకుంటే 2, 5 అంటే మొత్తం 2.5 వచ్చింది ఆన్సర్ మనకి. సో ఇదే చిన్న చిన్నవి అయితే మనం ఈజీగా చేయగలం. కానీ ఇదే 100 మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి అని అడిగారు అనుకోండి. ఏం చేస్తాం మనం? 1, 2, 3 అప్ టు 100 దాకా మనం కలపాలి. కలిపి బై 100 వేస్తాం. అవునా? ఎందుకంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఎన్ని రాసుల మొత్తం అంటే మొదటి 100 అన్నాడు కాబట్టి 1, 2, 3, 4 ఇలా 100
కాబట్టి 1+2+3+ ఇలా అన్నీ చేసుకుంటూ 100 వరకు కలుపుకుంటూ వెళ్ళిపోయాం. అలాగే బై రాసుల సంఖ్య అంటే ఎన్ని ఉన్నాయి, ఇవి మొత్తం 100 నెంబర్లు ఉన్నాయి ఇక్కడ ఉద్దేశం. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇవన్నీ కలపాలి. ఇవన్నీ కలపాలంటే చాలా టైం టేకింగ్. సో మన దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా వచ్చి n+1/2. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఫార్ములా వచ్చి n+1/2. అంటే మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి కావాలనుకోండి, 100 సహజ సంఖ్యలు గుర్తుపెట్టుకోవాలి బాగా, మొదటి 100 సహజ సంఖ్యలు అంటే ఈ 1 నుంచి 100 దాకా సహజ సంఖ్యల యొక్క సరాసరి అంటే యావరేజ్ జరిగినప్పుడు n అంటే మొదటి 100 కదా, దీనికి 100 n ప్లేస్లో 100 పెట్టాలి ప్లస్ 1/2. ఇక్కడ చూడండి, ఇక్కడ బై అనేది ఈ 100కి ప్లస్ 1కి మొత్తానికి ఉంది, ఈ 2 అనేది /2 అనేది. సో 100కి 100 ప్లస్ 1 అంటే 101, 101/2. దీన్ని చేస్తే మనకి 50.5 వస్తుంది అన్నమాట. మనం ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళి ఒక వాల్యూ వస్తుంది. దీని కింద 100 వేసి చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఇదే వస్తుంది. అయితే ఈ ఫార్ములా చూసారా, ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. మనకి ముందుగా మనం మొదటి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, n+1/2 కదా. కానీ మనకి సరాసరి అంటే స్టాండర్డ్ ఫార్ములా ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. సో రాసుల మొత్తం అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత ఫార్ములా, n+1/2 కదా. మరి ఈ మొత్తానికి ఫార్ములా ఇది. మరి రాసుల సంఖ్య అంటే మొత్తం హోల్ బై n అంతే కదా. ఎందుకంటే రాసుల మొత్తానికి ఫార్ములా వచ్చి మనకి n+n+1/2. మరి రాసుల సంఖ్యకి ఎంత, n. కాబట్టి ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయి మిగిలింది మనకి n+1/2 అనేది మిగిలిన మాట. సో ఇదే మొదటి n సహజ సంఖ్యల సరాసరి ఫార్ములా. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మీద చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ప్రశ్నలు అడుగుతున్నాడు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీని మీద 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం.